రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ హోదాతో పాటు మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తారని, గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు సుదర్శన్ రెడ్డి. గతంలో పనికిరాని పథకాలు పెట్టారని, ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఇవ్వలేదని, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రస్తుతం మా ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తోందని, విద్యార్థులకు పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు సుదర్శన్ రెడ్డి. గత ప్రభుత్వాలు తెలంగాణ తెచ్చిన తర్వాత ఏదో తెలంగాణ బాగవుతుందని అనుకున్నాం, కానీ అవన్నీ పక్కన పెట్టేసి డెవలప్మెంట్ లేకుండా కొన్ని పనికిరాని స్కీములు చేసి ప్రజలపై భారాన్ని మోపారు. ఆ భారాలతో ఇంట్రెస్ట్లు కానీ అసలు కానీ కట్టడానికి అవి తప్పనిసరిగా కట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవి కట్టుకుంటూ మన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చేయవలసి వస్తూ ఉంది. దాంట్లో భాగమనే గత ప్రభుత్వాలు ఇంటింట ఉద్యోగం అని ఉద్యోగాలు ఇవ్వకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కన్సర్న్ మంత్రివర్యులు మన చదువుకున్న విద్యార్థులకు అన్ఎంప్లాయిడ్స్ వాళ్లకు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. అవే కాకుండా ఈ గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే చిన్న వాళ్లకు కనీసం బాధ్యత మహిళల పైన ఉంటుంది, ఆ మహిళలకు ఏది ఇబ్బంది కాకుండా గతంలో దొడ్డు వంటి బియ్యం ఇస్తే అవన్నీ తినలేక డిఫరెంట్ విధాలుగా పోతా ఉన్నాయి.